హాయ్ అందరికీ. ఏంటి ఏటో వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా? ఎస్, ఈ రోజు అయితే నేను ఒక ప్లేస్కి వెళ్తున్నా. వర్షం పడుతుంది బట్ అయినప్పటికీ కూడా పోతున్నాం. ఆ ప్లేస్కి నాకే కాదు మా ఫ్యామిలీ అందరికీ కూడా చాలా దగ్గర సంబంధం ఉంది. ఏంటనుకుంటున్నారా? ఎస్, ఈ టెంపుల్. ఈ గుడికి మా ఫ్యామిలీకి చాలా సంబంధం ఉంది. అదేంటో లాస్ట్లో చెప్తా, వెయిట్ చేయండి. సో అలా అమ్మవారి ప్రదక్షిణాలు కంప్లీట్ చేసుకొని సో అమ్మవారిని అయితే దర్శించుకున్నా. మీ అందరి కోసం అమ్మవారిని నేను క్యాప్చర్ చేసేసుకున్నా. ఏంటో కానీ ఇక్కడ అమ్మవారిని చూస్తే ఏదో మళ్ళీ చాలా గొప్ప ధైర్యం ఏదో నా బాడీలోకి ఇంపాక్ట్ అయిన ఫీల్ వస్తుంది. సో అలా అర్చన అన్ని కంప్లీట్ చేసుకొని అలా కూర్చుంటే పంతులు గారు నన్ను స్పెషల్గా పిలిచి ఫ్లవర్స్ ఇచ్చారు. చాలా హ్యాపీగా, చాలా కొత్తగా అనిపించింది. ఆ అమ్మవారే ఈ తన రూపంలో నాకు పంపించిందేమో అనిపించింది. సో అలా కాసేపు కూర్చొని ఇంకా ఇంత చెప్తున్నా, ప్రసాదం లేకుంటే ఎట్లా? సో అట్లా ప్రసాదం కూడా తినేసి సో చాలాసేపు అయితే గుడిలో కూర్చున్నా. సో తర్వాత ఇంతకీ ఈ టెంపుల్కి నాకున్న చరిత్ర ఏంటో చెప్పలేదు కదా. ఎస్, నేను ఊహ తెలియనప్పటి నుండి, అంటే ఆల్మోస్ట్ నేను 2-3 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి వస్తున్న టెంపుల్ ఇది. ఇప్పటికీ వస్తా, ఇంకా ఫర్దర్గా కూడా ఏదైనా టెంపుల్కి వెళ్తా ఖచ్చితంగా. అంటే అది ఈ గుడి. ఇది విజయవాడ హైవేకి పక్కనే ఉంటుంది అనమాట. సో నేను ఆల్మోస్ట్ ఫిబ్రవరి నా బర్త్డే టైంకి వచ్చా, మళ్ళీ జూలై ఎండింగ్. ఇన్ని మనసులో ఎప్పుడు అనుకున్నా కానీ రాలే. ఈరోజు అమ్మవారు పిలిచింది, నేను వెళ్ళాను. ఓకే గాయ్స్, బాయ్.